నమస్కారం అందరికీ. కృష్ణ వెటల్ థాట్స్ 9 నుంచి మరి మరొక మంచి వీడియోతోటి మీకు ఇవాళ మంచి కంటెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో వచ్చాను. ఇవాళ మనం కోటిపల్లిలో ఉన్నాం. ఇది చూస్తుంటే మీకు ఈ ప్రదేశం చూస్తుంటే ఎంత సరదాగా ఉందో చూడండి. ఒక్కసారి ఆ కెరటాల శబ్దం విందాం. ఒక్కసారి కొద్దిగా దగ్గరికి వచ్చి ఒక్కసారి షూట్ చేద్దాం. ఎంత చక్కగా గలగల పారే గోదావరి. మరి అటువంటి ఈ యొక్క ప్రదేశం చూస్తుంటే మనసుకి ఎంతో హ్యాపీగా ఉంది. మరి నేను ఇంకా ఆగలేకపోతున్నాను. ఒక్కసారి ఈ పడవ కర్ర తీసుకుని జస్ట్ ఒకసారి పడవ ఎక్కుతాను. చూడండి ఒక్కసారి. చాలా సరదాగా ఉంది నాకైతే. సో హ్యాపీ. మీకు కూడా ఎక్కాలందా? ఎక్కాలంటే ఇంకా ఆలస్యం ఎందుకు? కోటిపల్లి వచ్చేస్తే మన అందరం కూడా సరదాగా ఈ పడవ మీద నిలబడి ఎంత హ్యాపీగా ఉందో. మరి పూర్వకాలంలో పాట ఉంది, పడవెళ్ళిపోతుందిరా ఎంత గొప్ప పాట. మరి ఈ పడవల మీద పూర్వకాలం ఏం చేసేవారంటే అప్పటికి లాంచీలు అవి లేవు. ఒక్కసారి ఆ గోదావరిని చూపిద్దాం. అలాగా ఆ ఎన్ని పడవలు ఉన్నాయో చూపించండి ఒక్కసారి. ఎంత సూపర్గా ఉందో. మరి ఈ పడవ మీద ఇలాగా పూర్వకాలం ఏం చేసేవారంటే ఈ పడవ మీద ఇలాగే వెళ్ళి ఇలా నడుచుకుంటూ గెంటుకుంటూ వెళ్ళేవారండి. ఇలా గెంటుకుంటూ వెళ్ళేవారు అన్నమాట అండి. ఇలా గెంటుకుంటూ వెళ్తే అప్పుడు ఆ పడవ దూరంగా ప్రయాణం చేసేది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు చాలా అంటే దీన్ని కట్టేసారు, లంగర్ అంటారు, కట్టేశారు. చాలా బాగుంది. ఒకసారి మనం దిగిపోదాం. మరి అయితే చాలా చక్కగా ఉంది. ఒక్కసారి కొంచెం దగ్గర అవుదాం. ఒక్కసారి చాలా సరదాగా ఉంది ప్రయాణం. ఒక్కసారి వద్దులేండి, నేనే దిగుతాను. చాలా ఈ పక్కకి వేస్తే చాలండి. ఈ పక్క వేస్తే ఆ పక్క వస్తుందండి. ఈ పక్కకి వేస్తాను. లైవ్లీగా బాగుంది. అవుతుందండి. చాలా అవుతుంది. వచ్చేసింది. పక్కకి వచ్చి నేర్చుకోవాలి. నిజంగా మనం అందరూ అనుకుంటున్నాం మోటార్ సైకిల్ డ్రైవింగ్ వచ్చు, అది వచ్చి ఇది వచ్చి అనుకుంటాం. కానీ దీన్ని నడపడం కూడా ఒక థ్రిల్లింగ్. ఇవాళ థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందాను. చాలా హ్యాపీగా ఉంది. సో హ్యాపీ. చాలా ఒకసారి పట్టుకోండి అది గెలిపిలో ఉంది. థ్యాంక్ యూ. అంటే ఏం లేదు, నేను కర్ర కూర్చున్నప్పుడు ఏమైందంటే దాంట్లో గెలిపాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఈ అనుభూతిని మీరు కూడా పొందాలంటే ఒక నదీ ప్రాంతానికి రావాలి. ఒక్కసారి గోదావరి మాత జలాన్ని శిరస్సును అర్పిస్తాం. ఒకసారి సూర్యుని అనుమతిని చూపిద్దాం. ఒకసారి ఆదిత్యాయ సోమాయ మంగళాయ పథాయ గురుశుక్ర శనికృష్ణ రాహవే కేతు. నవగ్రహాలు కూడా ఈరోజు తమ యొక్క నిర్దిష్ట కక్షల్లో తిరుగుతున్నాయంటే ఆ సూర్య భగవాను యొక్క శక్తి స్వరూపుడు. అటువంటి ఆ సూర్య భగవానుడు ఆ గోదావరి మాత మీద పడుతున్నప్పుడు ఆ కేటాలు ఒక్కసారి చూపించండి, ఆ స్టైలింగ్ చూపించండి ఒక్కసారి. ఎంత అద్భుతంగా ఉందో. ఆ లేలేత కిరణాలు భగవాను యొక్క సూర్య భగవాను యొక్క ఒక్కసారి అక్కడే ఫోకస్ చేయండి. సూర్య భగవాను యొక్క ఆ లేలేత కిరణాలు ఆ నదీ తల్లి మీద పడుతుంటే ఒక్కసారి దర్శనం మీరు చేసి అందరూ అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. అద్భుతమైనటువంటి మరి ప్రకృతి మాతకి మించినటువంటి దైవం అసలు లేదు. అటువంటి ప్రకృతి మాత ఇక్కడ ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి కోటిపల్లి క్షేత్రంలో గంగ, మనం సాధారణంగా ఒక పదం వాడుకుంటూ ఉంటాం. గంగమ్మ ఎక్కడ ఉందయ్యా అంటే కాశీలో ఉందంటాం. కానీ హిందువులందరూ కూడా గంగ అనగానే ఎక్కడైతే నీరుందో ఆ నీరే గంగమ్మ తల్లి. అటువంటి ఆ గంగమ్మ తల్లికి మరొక్కసారి నమస్కారం చేస్తూ మీ అందరూ కూడా మరి ఇటువంటి అనుభూతిని పొందాలంటే కోటిపల్లి రావాలని మరొక్కసారి మీ అందరినీ కోరుతూ ధన్యవాదాలు. నమస్కారం.